ద్వారా నేను బాంచను. అట్లనే కొమరం భీమ్. తర్వాత సినిమా వచ్చి ఎల్లమ్మ సినిమా రిలీజ్ కాలేదు కానీ వచ్చి ఉంటే బాగుండేది. ఆయన తన చెడు మొత్తం చెప్పింది కానీ ఒక్క విషయం ఏంటంటే శ్మశాన వైరాగ్యం గురించి ఒక పాట రాశాడు. ఆ పాట చాలా బాగుంది. నాది నాదంటావని. ఆ సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి ఎప్పుడు పెట్టినా ఆ పాట పెట్టినా నాకు ఏర్పొస్తుందన్నమాట. అని పాట ఆ విషయం గురించి నాకు భూపాల్ కోసం పయాలు కూడా పడింది అనమాట. అన్నాను సినిమా బయటకు వచ్చి చూడు ఎంత బాగుందో అని. తర్వాత ఆయన వేరేయండు. ఆయనకి నాడు తెలంగాణ ప్రభుత్వం ఆణిముత్యం లాంటి సహజ నటుడు, శ్రమతో కామన్ మ్యాన్ కన్నా హీరో అని చెప్పడానికి నిదర్శనం అన్నమాట మా భూపాల్, మన భూపాల్. ఆయనకి అభినందిస్తున్నాను. ఆయన ఇంకా ఎన్నో సత్కారాలు కాకుండా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా అని అనుకుంటున్నా అక్కడ అయిపోయింది కాదు. దిస్ ఇస్ మొదటి నెట్టు ఇస్ ఎ ట్రిగర్ పాయింట్ టు హిమ్. ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా రావాలి, బాగా ఎదగాలి. ఇంకా మా భూపాల్ మాకు అందనంత ఎదగాలనే ఉద్దేశంతో కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాది నాదంటావు ఒక నిమిషం కదా. నేనే గొప్ప అంటావు, నీది ఏదో చెప్పు నరుడా ఓ నరుడా. గడ్డిపోస కూడా నీ ఎంబడి రాదు, ఎందుకు నువ్వు నాది నాదని చేస్తావని ఆ పాట. ఎట్లాంటి సందర్భం అంటే అన్నను చంపేసి తమ్ముడు రాజ్యం వెళ్తున్నాడు. మ్యాక్బెత్ నవల, దాన్ని తెలంగాణకు అన్వయించుకున్నాం. దానికి మాటలు 2-3 పాటలు రాయడం జరిగింది నేను. అయితే ఆ సిచ్యువేషన్ ఎట్లాంటిదంటే అతను భార్యను కాస్తం చుట్టూ తిరిగి దానికి నిప్పు పెడుతున్నప్పుడు ఆ పాట వేసిండు మోహన్ కూడా. నా మిత్రుడు మోహన్ కూడా అత్యంత ప్రియమైన వ్యక్తి. ఎంత ఓపెన్ మైండెడ్ అంటే ఆ వ్యక్తి మా లోపల లేడు. నాకన్నా ఎక్కువ ఒక అంచు. నేను 90 మార్కులు అంటే 100 మార్క్స్ యాదగిరికి దగ్గర ఉండే మోహన్ కూడా. ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన లేడు, వెళ్ళిపోయిండు. కానీ ఆ సినిమా మాత్రం మిగిలిపోయింది. నాది నాదంటావు అనే పాట నాగరు తన భార్య చనిపోయిన తర్వాత తిరుగుతూ పాడే పాట. అయితే అది రాసిచ్చిన తర్వాత ఏమైంది చిన్న గొడవ అంటే జరిగిన సంగతి చెప్తాను. నాది నాదంటవు నేను గొప్పంటవు, నీది ఏదో చెప్పు నరుడా ఓ నరుడా అని నేను కొట్టినట్టు టప్ 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 చేసుకుంటా నేను పాట రాసిన నా ట్యూన్లో. అయితే ఆ మ్యూజిక్ డైరెక్టరు శాంత కుమార్ అనే అతను, అదే గణేశం అని అతను ఏం చేశాడంటే ఆ పాట నిలిచేసిండు. నది నాదంటవు నేను గోపంటవు, నిధి ఏదో సేపు నరుడా ఓ నరుడా అని పెట్టించును. పెట్టేవరకల్లా అక్కడ 50 రోజులు డబ్బింగ్ ఇట్ అంతా అయిపోయింది. తింటున్నప్పుడు అంగారా ఆంగారా అని అడిగిన ఆయన. నేను అంగార అంటే నిప్పు అంటే అంగారు అన్నాడు. ఆ గిరి మెరిగాడంటే లేదు. మరి నది నాదంటవని ఎందుకన్నా నువ్వు? నాది నాదంటవు నేనే గొప్పంటవు అని ఉండాలి. నది నాదంటవు అంటే ట్యూన్లో ఇరికిచ్చేసింది ఆయన. ఆయన ముందే ట్యూన్ పెట్టుకున్నాడు, తనకు దాంట్లో పెట్టుకొని ఆ పదాలు ఇరగొట్టి ఆ పాట పెట్టేసింది అన్నట్టు. దాంట్లో కూడా భావానికి యాదగిరి సాబ్ చాలా మదన పడిపోతాడు. ఇప్పుడు కూడా ఆ పాట పెట్టుకొని ఏదో కండ నీళ్ళు పెట్టుకుంటాడు. మోహన్ కూడా జ్ఞాపకం చేసుకున్నాం, ఆ పాట భావాన్ని చూసుకున్నాం. కానీ జరిగింది అక్కడెక్కడ అంటే అది ఇరగొట్టడం నాకు తప్పలేదు అని ఒకళ్ళు ఆయన ఏమన్నాడంటే, ఏం రాదు సార్ నది నాదంటావు తప్పు, నేనే గొప్పంటావు, గొప్ప దివ్యం ఉండదు, నేనే గొప్పంటావు అని ఉండాలి. ఎందుకంటే అప్పటికే నాకు మ్యూజిక్తో సంబంధం ఉంది. కొమరం భీమ్ సినిమాలో మొత్తం మ్యూజిక్ నాదే, పాటలు నాదే, ట్యూన్స్ నాదే, పాటలు నాదే, మ్యూజిక్ నేను ఏర్పాటు చేసిన. ఇక్కడ కూర్చొని వాళ్ళని కూర్చొని పెట్టి కొట్టించిన. కేవలం బ్యాక్గ్రౌండ్ మాత్రమే గౌతమ్ ఘోష్ ఇచ్చాడు, తనకు కూడా తెలుసా సంగతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అయితే నేను అక్కడ పట్టుకున్న వరకు ఆయన ఏమన్నాడంటే జవాబు చెప్పలేకపోయిండు ఆ శాంతకుమార్ అని అతను మ్యూజిక్ డైరెక్టర్. అని క్యా భాష తుమారా లాంగ్వేజ్ బేకార్ లాంగ్వేజ్ తెలుగు అన్నాడు. అనే వరకు నాకు ఇంకా కోపం వచ్చింది. మళ్ళీ ఇంకోసారి ఆ మాట నాకు, నువ్వు హిందీ అయితే రావచ్చు, నువ్వు హిందీలో ట్యూన్ రెడీ చేసుకొని తెలుగు పాటలు ఎరగొట్టి నువ్వు అట్లా చెప్పడం తప్పు, ఇంకా తర్వాత బేకార్ లాంగ్వేజ్ మళ్ళీ ఇంకోసారి ఖబర్దారని అన్నయ్యకి ఎందుకు కొట్లాడని వెళ్ళిపోయింది అన్నట్టు.
అవి ఘర్షణ అంటే అది జరిగింది ఆ రోజు. ఏం భయ సార్ మీరు కూడా ఉన్నారు, మోహన్ కూడా ఉన్నాడు, ఆ పాట నిలబొట్టుకున్నారా అన్న నేను. తర్వాత ఏదేమైనా కానీ ఆ పాట వచ్చింది, ఆ సినిమా వచ్చింది, అది సంఘటన. అది దానికి సంబంధించిన వ్యవహారం అన్నట్టు. సార్ ఇంకేమైనా ఉంటే మాట్లాడతాము. అంటే